మీరు ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఫస్ట్ మీ ఎంట్రీ. తెలంగాణలో గెలిచే 2 సీట్లు, ఒకటి బాల్కొండ, ఒకటి మీది నిర్మల్. 2 సీట్లు గెలిచారు. అప్పుడు అంటే చిరంజీవితో పవన్ కళ్యాణ్తో ఎట్లుండేది మీకు? అంటే గెలిచారు, వాళ్ళతో ఉన్నారు కాబట్టి. బేసికల్గా నేను ఎప్పుడైనా రిలేషన్స్ విషయంలో ఎప్పుడు కూడా నేను డిఫర్ కాను, అందరితో బాగానే ఉంటాను. సో చిరంజీవి గారు కూడా బేసికల్గా మంచి వ్యక్తి కాబట్టి నాతో ఎప్పుడు బాగానే ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ లో ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారు అంటే మీరు ఒకటేసారి ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయ్యారు, అక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని కావద్దు అనేది మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ సమయంలో G9 ఒకటి పెట్టారు, ఒక గ్రూప్ తయారు చేశారు. అందులో మహేశ్వర్ రెడ్డి కీలకం. మీరు పాదయాత్ర కూడా మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ అది బట్టి పాదయాత్రతో విలీనం చేశారు, కంటిన్యూ అయింది. కానీ ఎందుకు అంటే రేవంత్ రెడ్డిని అప్పుడైనా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో కూడా అసలు రేవంత్ రెడ్డికి మీకు ఎక్కడ పరిచయం, ఎందుకు టార్గెట్ అయ్యారు ఆయన మీకు? నథింగ్ లైక్ టార్గెట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే రాజకీయ ఈక్వేషన్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పట్టేసి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా పిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు, బట్టి విక్రమార్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, అందరితో కూడా మంచి రిలేషన్ ఉంటుండే. నేను ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం నాకు ఇచ్చినా కూడా నేను చేసేవాడిని. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన కొత్తలో నేను ఈవెన్ ఆయనను కూడా నిర్మల్కి ఇన్వైట్ చేసిన. ఫస్ట్ ప్రోగ్రామ్ నిర్మల్ చేశారు. నాతో రేవంత్ రెడ్డి పర్సనల్ రిలేషన్ బాగానే ఉంటుంది. పొలిటికల్ ఇష్యూస్ వచ్చేసరికి ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కొంత డిఫర్ అయింది. ఎందుకు గ్రూప్ 9 ఎందుకు తయారైంది? అసలు G9 అని పేరు పెట్టుకున్నారు. ఒకటే టార్గెట్, ఆయన పిసిసి చీఫ్ కావద్దని. కానీ మీ టార్గెట్ అచీవ్ కాలేదు, మీరు ఆయన అచీవ్ అయ్యాడు. దిస్ నథింగ్ లైక్ అచీవింగ్. యాక్చువల్గా ఏమనంటే రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా ఎప్పుడు కూడా ఆయన ఒక టాస్క్ పెట్టుకొని ఒక అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి, పర్సనల్ అంబిషన్తో మూవ్ అయినటువంటి వ్యక్తి. మేము ఎప్పుడు కూడా పార్టీ బేస్డ్, పార్టీ లైన్ని, పార్టీని అధికారం తీసుకురావాలా, సరే ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది పక్కన పెడితే కలెక్టివ్గా పనిచేయాలనేది నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఇప్పుడు కలెక్టివ్గా చేద్దామని. సో ఆయన ఎప్పుడు కూడా పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఆస్పిరేషన్స్తో ముందుకెళ్ళేవాడు. సో అక్కడ మాకు కొంత పిఎస్సి పొలిటికల్ అఫేర్స్ కమిటీ లోపల ఆ డిస్కషనే మేజర్గా డిఫరెన్స్ వచ్చేది. సో బట్ ఎవర్ సెడ్ అండ్ డన్, హీ హాజ్ హిజ్ ఓన్ అంబిషన్స్. అండ్ ఆయన ఎట్లా పని చేసుకోవాలనో, ఆయన పర్సనల్ ఇమేజ్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనో ఎజెండా పెట్టుకుని పనిచేసేవారు అయ్యారు. మేమేమో అందరూ అది కాదు, అందరూ అడ్జస్ట్ అయ్యారు. ఆయనతో ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యారో, లేకుంటే ఇప్పుడు మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇంకేదో పదవులు వచ్చాయి అందరికి. G9 లో ఉన్న అందరు ఆల్మోస్ట్, ఒక మీరు తప్ప. మీరు ఒక్కరే ఎందుకు బయటకు పోయారు? అంటే బేసికల్గా నేను ఎప్పుడైనా సరే కలెక్టివ్ వర్క్ని నమ్ముతాను. సో నేనేమనుకుంటానంటే, నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ స్ట్రెంగ్తన్ కావాలా, పార్టీ అధికారంలోకి రావాలా,